సంధ్య. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాలకుర్తి. ఈరోజు మేము ఫీల్డ్ విజిట్లో భాగంగా బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ చెట్లు ప్రకృతి చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చిన్న లోటస్ పాండ్ ఉంది. అండ్ మేము బటర్ఫ్లై గార్డెన్ చూసాం. ఇవి రెండు నాకు చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. These are the basic test tubes we will be using to estimate the compounds. These are the chemicals. So in batches, students will be working. Okay? Yeah. Funding of types of engines కదా ఇక్కడ అన్ని 2-wheeler 4-wheelers ఉంటాయి కదా బండ్లు అన్ని ఇక్కడ ప్రోటోటైప్ తయారు చేస్తారు ఈ వర్క్ షాప్ లోపల. మీరు టెక్స్ట్ బుక్ చదువుకుంటారు కదా, చదువుకున్నాక ఇక్కడ ప్రాక్టికల్ చేస్తారు. లోకోమోటివ్ ఇప్పుడు గేర్ ఉండే కదా, ఇట్లా వేస్తా కదా, ఒకటో గేరు రెండో గేర్ ఎట్లా పడుతుంది అనేది గేర్ అనేది మోడల్ అన్నట్టు. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేయినప్పుడల్లా ఈ గేర్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. చేంజ్ అయినప్పుడు దాని యొక్క స్పీడ్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది. వెహికల్ పని చేస్తుంది అనేది అది స్టీరింగ్. ఇదేమో కిక్ మెకానిజం. మనకి బయట కనబడేది అంతా క్లోజ్ ఉంటుంది, బట్ ఎట్లా పనిచేస్తుంది ఇది కిక్ మెకానిక్ అంటే కిక్ గింత ఉంటుంది కథ. గిన్ని చక్రాలు ఉంటాయి. మీటర్ My name is Pavani. I am studying 9th standard. I am from PM Sri JPHS Palakurti. ఫీల్డ్ విజిట్ లో భాగంగా మేము NIT వరంగల్ లో వచ్చాము. ఇప్పుడు మనము ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీలో ఉన్నాము. ఇక్కడ 2-wheelers 4-wheelers సంబంధించిన అంత మెటీరియల్స్ ఉన్నాయి. హాయ్ అందరికీ, మై నేమ్ ఈస్ అఖిల ఫ్రమ్ పిఎంసి జెడ్పిహెచ్ఎస్ పాలకుర్తి. ఈరోజు మేము ఫీల్డ్ ట్రిప్లో భాగంగా వరంగల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కాలేజ్కి వచ్చాము. ఇది మెకానికల్ డిపార్ట్మెంట్. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి.
జెడ్పిహెచ్ఎస్ పాలకుర్తి. ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్. ఇందులో మేము వర్క్షాప్స్, కెమికల్ వర్క్షాప్స్, ఫీల్డ్ కంప్యూటర్ వర్క్షాప్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ వర్క్షాప్స్ అన్నీ విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూడడం ద్వారా నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి ఇందులో చదువుకోవాలనే ఆసక్తి, ప్రేరణ నాకు కలిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. స్టార్టింగ్లో పెట్టిన తర్వాత అందులో వెహికల్స్ అక్కడ క్యాన్ ఉంటే క్యాన్లో అక్కడ స్టార్టింగ్ చేసిన తర్వాత దింపిన తర్వాత ఆ స్టార్టింగ్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన క్యాన్ అక్కడ మీరు వచ్చే టైంలో మిడిల్లో క్లాస్ వస్తుందో దాని తర్వాత పని చేస్తే స్మెల్ వస్తుంది. ఏ వీక్ అయితే సవర్ అయితే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారని ప్రతీతి. అలా గౌరవించబడాలంటే స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం రావాలి. అప్పుడే కుటుంబాలు, తద్వారా గ్రామాలు, తద్వారా దేశం సుసంపన్నమవుతుంది. ఇలా ఆలోచించిన ప్రవీణ్ రెడ్డి గారి బృందం డైరీని మహిళలే నిర్వహించాలని నిర్ణయించారు. తెల్లవారిన దగ్గర నుంచి ఎన్నో రకాల ఇంటి పనులతో సతమతమయ్యే ఆ మహిళా మణులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ఎక్కడెక్కడి ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుని ఎంతో నైపుణ్యం సాధించారు. ములకనూరు మహిళా సహకార డైరీ 100% ఉన్నత ప్రమాణాలు కలిగిన పాలను వినియోగదారులకు అందించే లక్ష్యం పెట్టుకున్నారు. వర్షాధార పంటలు కాబట్టి ఇబ్బంది అవుతుంది అనే ఉన్న నీళ్లతో జీవనోపాధి కోసమై డైరీ పెడితే బాగుంటుంది అనేసి ప్రవీణ్ రెడ్డి అండ్ ఇంకా మిగతా ప్రముఖులు కలిసి ఒక ఆలోచన చేసి మహిళలతో పెడితే బాగుంటుందా, పురుషులతో పెడితే బాగుంటుందా అని ఆలోచించి ఫైనల్ ఏం డిసైడ్ చేశారు?
నా పేరు సిరిచందన, నేను 9వ తరగతి చదువుతున్నాను. పిఎంశ్రీ ఎక్స్పోర్ ఫీల్డ్ విజిట్ సందర్భంగా మేము భీమదేవరపల్లి మండలంలో ఉన్న ముల్కనూర్ మహిళా డైరీకి ఈరోజు మేము విచ్చేసినాము. ఇక్కడ మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎంతో పట్టుదలతో నమ్మకంతో దీన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ ఉన్న పాల పదార్థాలు ఏ విధంగా తయారవుతాయో, ఎలా ఉత్పత్తి అవుతాయో, వాళ్ళకి ఏ విధంగా లాభాలు అందిస్తున్నారో మాకు చాలా అర్థవంతంగా తెలియజేశారు. అండ్ మహిళలు కూడా వాళ్ళు ఎంతో ఆదర్శంగా మనందరికి నిలిచిళ్ళు. మనం కూడా అదే విధంగా పట్టుదలతోటి ఏదైనా అనుకుంటే సాధించవాలని వాళ్ళు ఎంతో చక్కగా మనము ఈ సంస్థ ద్వారా మనందరికీ తెలియజేసిళ్ళు.